రోహిణి అయితే మా నాన్న నా కోసం డబ్బులు పంపించాడని చెప్పేసి చెప్పగానే బాలు అయితే అస్సలు నమ్మడనమాట. జైల్లో ఉన్న వ్యక్తి డబ్బులు పంపించడం ఏంటి అని చెప్పేసి అనగానే మా నాన్న జైలుకి వెళ్ళకముందే నాకు ఇవ్వడం కోసం అని చెప్పేసి మా మావయ్యకి ఇచ్చాడంట అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుందనమాట. అసలు ఆయన డబ్బులు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, అది కూడా 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకున్నాడు అని చెప్పేసి బాలు అయితే అనగానే ఇక రోహిణి అయితే మీరు ప్రతిసారి మనోజ్ను పనిలేని వాడని తిని కూర్చొని వాడని అంటున్నారు కదా, ముఖ్యంగా నువ్వు అనే మాటలకి నేను సమాధానం చెప్పాలని అనుకున్నాను. మీ పోరు పడలేకనే మా నాన్న ఎప్పుడో డబ్బులు అడిగాను, అది కూడా మనోజ్ని 40 లక్షలు మింగిన వాడా అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను కూడా మా నాన్నని 40 లక్షల రూపాయలు ఇవ్వమని అడిగాను. అందుకు ఆయన ఏర్పాట్లు చేస్తానని అప్పుడు చెప్పారు. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చారు, ఇంకో 15 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పేసి అన్నాడని చెప్పేసి చెప్పగానే ఇక బాలు అయితే అస్సలు నమ్మడనమాట. ఇక ప్రభావతి అయితే ఏయ్ రోహిణిని మనోజ్ని ఒక్క మాట అన్నా కూడా అస్సలు ఊరుకునేది లేదని చెప్పేసి అంటది అనమాట. ఇక ప్రభావతి మాటలకి బాలుకి అయితే ఇంకా బాగా కోపం వస్తుంది అనమాట. అసలు ఆ డబ్బులు అడిగింది మాకు తిరిగి ఇవ్వడానికే కదా అని చెప్పేసి రోహిణిని అయితే అడుగుతాడనమాట. వచ్చిన దాంట్లో నాకు రవికి కూడా వాటాలు పంచండి, అది మా నాన్న కష్టం చేసిన సొమ్ము అందరికీ వస్తాయని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అది నిజమే కదా అని చెప్పేసి రవి శృతి కూడా అంటారు. ఇక రోహిణి అయితే మనోజ్కు ఇప్పుడు ఈ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టించి వచ్చిన లాభాల్లో మామయ్య ఇచ్చిన 40 లక్షలు బాకీ తీర్చేస్తామని చెప్పేసి అంటారనమాట. ఇక సత్యం ప్రభావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సరేనని చెప్పేసి అంటారనమాట. ఇక రోహిణి డబ్బులు తెచ్చేసరికి ప్రభావతి అయితే మీనా మీద పడుతుంది అనమాట. నీ పుట్టింటి నుంచి ఎప్పుడన్నా ఏమన్నా తెచ్చిచ్చావా అని చెప్పేసి అంటూ ఉండగానే మా ఆయనకు నా పుట్టింటి వాళ్ళ డబ్బు మీద ఆశ లేదు, ఒకరి మోచేతిని నీళ్ళు తాగి బ్రతకాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక వెంటనే బాలు అయితే మీనా కష్టపడి నాకు కారు కొనిచ్చింది, నేను కష్టపడి మీనాకు స్కూటీ కొనిచ్చాను, మాకు ఇది సరిపోతుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక అందరూ కలిసి భోజనం చేయడానికి అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. అప్పుడు ప్రభావతి అయితే అందరిని వదిలేసి రోహిణి మనోజ్లకే ప్రత్యేకంగా భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటుంది. ఇక వారిద్దరికి చెరో 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక బాలు రవి శృతి అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాలు అయితే వెంటనే ఈరోజు రోహిణి గుడ్డు తినకూడదు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దీక్ష పూర్తి కాలేదు అని చెప్పేసి గుర్తు చేయగానే డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆ ప్రభావతి అయితే అంటది. అసలు దీక్ష డబ్బుల కోసమా లేకుంటే రోహిణి వాళ్ళ నాన్న మలేషియా జైలు నుంచి క్షేమంగా తిరిగి రావడం కోసమా అని చెప్పేసి అంటదనమాట. వాళ్ళ నాన్న తిరిగి రావాల్సిన అవసరం లేదా, ఆయనకి ఏమైనా పోయినా పర్లేదా, మనకు డబ్బులు వస్తే సరిపోతుందని చెప్పేసి బాలు అయితే అంటాడు. దీక్షకు భంగం కలిగితే ఆయనకి ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు, అలాంటిది జరగకూడదంటే రోహిణి మనోజ్ ఇద్దరూ గుడ్డు తినకూడదు, పైగా వాళ్ళిద్దరూ చేసుకున్న స్వయం పాకమే తినాలని చెప్పి వాళ్ళ ప్లేట్స్లో ఉన్న గుడ్లు అయితే తీసేస్తాడనమాట, తలా ఒకటి వేస్తాడు. ఇక ప్రభావతి కూడా చేసేదేం లేక అలానే సహాయంగా చూస్తూ కూర్చుంటది. ఇక బాలు అలా చేసేసరికి మనోజ్ అయితే మిగతా 15 లక్షలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే బాలు అయితే మీనా మీ అమ్మ నీకు డబ్బులు ఇచ్చింది అనుకో, నీకు నీ అకౌంట్లో వేస్తుందా నా అకౌంట్లో వేస్తుందా అని చెప్పేసి అనగానే నా అకౌంట్లోనే వేస్తుంది అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట. ఇక వెంటనే శృతి మీ అమ్మ వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే నీ అకౌంట్లో వేస్తారా రవి అకౌంట్లో వేస్తారా అని చెప్పేసి అనగానే నా అకౌంట్లోనే వేస్తారని చెప్పేసి శృతి అయితే చెప్తుంది అనమాట. అసలు రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు పంపిస్తే రోహిణికి పంపించాలి కానీ అసలు నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేస్తారా అని చెప్పేసి మనోజ్ని అయితే అడుగుతాడనమాట. అది కూడా సరిగ్గా 40 లక్షలు ఎందుకు తిరిగి వేస్తానన్నాడు అని చెప్పేసి, కొంపదీసి నీ పాత లవర్ గారిని దొరికిందా, 40 లక్షలు తిరిగి నీకు ఇవ్వలేదు కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక రోహిణి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇద్దరు బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇక వెంటనే రోహిణి అయితే అలాంటిదేం లేదు, నా అకౌంట్లో ట్యాక్స్ కట్ అవుతుందని మనోజ్ అకౌంట్లోకి కొట్టమని చెప్పాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. నీది బిజినెస్ అకౌంట్ ఏమీ కాదు కదా, ట్యాక్స్ ఎలా కట్ అవుతుందని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది. ఇంకా ఏ సమాధానం చెప్పాలో తెలియక రోహిణి అయితే చిరాకు పడుతుంది అనమాట. అసలు ఏంటి మీరు డబ్బులు లేకపోతే లేవంటారు, ఇస్తేనేమో ఇలా అంటారని చెప్పేసి సీరియస్ అవుతుంది అనమాట. ఇక అంతటితో టాపిక్ అయితే డైవర్ట్ అయిపోద్ది. ఇక బాలు అయితే ఎలాగైనా ఆ డబ్బులు వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఇక ఇదే విషయం గురించి మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కనిపించని వినిపించని రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు పంపించడం ఏంటి, ఆ పార్లరమ్మ మనోజ్ గడు ఏదో దాస్తున్నారు, త్వరలోనే అదేంటో కనిపెడతానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో మౌనికాని అయితే సంజయ్ అయితే తన బర్త్డే పార్టీకి అయితే తీసుకెళ్తాడనమాట. ఇక అక్కడున్న అమ్మాయిలతో రాసుకొని పూసుకొని సరదాగా ఉంటాడు. పైగా తన ఫ్రెండ్స్ ముందుకైతే మౌనికాని తీసుకెళ్ళి పల్లెటూరు మొద్దని చెప్పేసి ఇక వాళ్ళ ముందు అయితే మౌనికాని అయితే బాగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక తన ఫ్రెండ్ ఒక అతను అయితే మౌనికతో
ఏంటి అందరూ తాగి అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు తాగవా అని చెప్పేసి అనగానే నాకు అలాంటి అలవాట్లు లేవు అని చెప్పేసి మౌనిక అయితే అంటదనమాట. ఏంటి అలాంటి అలవాట్లు లేవా? ఛీ, నువ్వు పల్లెటూరు మొద్దులా ఉన్నావు, నీకు కల్చర్ ఏంటో తెలిసినట్లు లేదు, అయినా ఇలాంటి వాడితే నువ్వేం సుఖపడతావు, నేనున్నారా నాతో అని చెప్పేసి అనగానే ఇక మౌనిక అయితే తిక్క రేగిపోయి చంపకేసి ఒక్కటేస్తుంది అనమాట వాడికి. ఇక వెంటనే సంజు అయితే నా ఫ్రెండ్నే కొడతావా అని చెప్పేసి మౌనికనైతే అందరి ముందు కొట్టి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి తిడతాడనమాట. ఇక మౌనిక అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఎదురుగా అయితే ఒక వెహికల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. కానీ మౌనిక చూసుకోకుండా అలా పరధ్యానంగా ఉండి నడుస్తూ ఉండగానే ఇంతలో మీనా అయితే చూసి ఇక మౌనికనైతే పక్కకైతే లాగుతుందనమాట. ఏంటి మౌనిక, ఏంటి ఇలా పరధ్యానంగా ఉన్నావు, కొంచెం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా, అయినా ఇలా ఒంటరిగా రోడ్డు మీద నడుస్తున్నామేంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక మౌనిక అయితే ఏడుస్తూ సంజుని చేసుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు నేను నరకం అనుభవిస్తున్నానని చెప్పేసి ఏడుస్తూ చెప్పగానే మీనా అయితే వెంటనే మీ అన్నయ్యకి ఫోన్ చేసి పిలిపిస్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తానని చెప్పేసి అంటదనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.